ప్రమాణం చెప్తారు. రెండు, ఎవరితో ప్రమాణం చేస్తున్నామో వాళ్ళ వైపే చూడాలి. చాలామంది పెళ్లి కొడుకు మధ్యలో నా వైపు తిరుగుతారు. నా వైపు తిరిగి ఈ రోజు నుంచి వీళ్ళు నా భార్యగా తెలుసుకుంటారంటారు నన్ను. ఆ సంగతి మా ఆవిడ తెలిస్తే అస్సలు నాకు పెళ్ళి ఆల్రెడీ 35 సంవత్సరాలు అయిపోతారు. అందుకని ఎడికి చెప్పాలి, జయమోహన్ ఎక్కువ అయిపోయింది చెప్పాలి. కొంతమంది బయట నుంచి చెబుతూ ఉంటారు జానకమ్మ. ఓకే, జానకమ్మ, రైట్. జానకమ్మ దాని అమ్మాయి వైపు చూస్తే మొదలుకోండి. మన జీవితాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించుటకై నిన్ను నా పెళ్లి భార్యలుగాను జీవిత భాగస్వామిగా చేసుకొనుచున్నా ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయించున్నాను. వెరీ గుడ్ శంకర్. ఇప్పుడు ఏం చేసావు? చక్కగా చెప్పావు. ఎవరితో చేసావు? ఎంతకాలం ఉండాలి ఈ ప్రమాణం? ఒక లైఫ్ లాంగ్. వెరీ గుడ్. అలాగే పెట్టుకొని ఇచ్చేది దగ్గర పెట్టుకొని నువ్వు కూడా ఏమాత్రం తగ్గదు. శంకర్ చాలా చక్కగా చెప్పాడు. నువ్వు కూడా అలాగే మైక్లో బాగా కనపడాలి. జానకమ్మ అను నేను, శంకర్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి అన్ని విషయములలో నీకు లోబడి ఉండుటకై నిన్ను నా పెళ్లి భర్తనుగా జీవిత భాగస్వామిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్ జానకమ్మ. ఇప్పుడు నువ్వు ఏం చేశావు? దాంట్లో ఎవరితో చేసావు ప్రమాణం? శంకర్తో. ఎంతకాలం ఉండాలి ప్రమాణం? శంకర్తో ప్రమాణం చేసి వివాహం చేసుకుంటామంటే అర్థం తెలుసా? ఆయన హైట్ని పెళ్లి చేసుకున్నట్టు అర్థం. ఆయన వెయిట్ని పెళ్లి చేసుకున్నట్టు అర్థం. ఆయన వెల్త్, ఆయన ఉన్నదంతా, ఆయన సర్టిఫికేట్లు, ఆయన ఉద్యోగం, ఆయన ఇల్లు, ఆయన పొలం అన్నింటినీ పెళ్లి చేసుకున్నట్టు. ఆయన జీవనం కూడా పెళ్లి చేసుకున్నాడు.